ఈ రోజు నేను హైదరాబాద్ వాతావరణ శాఖ కార్యాలయంలో ఉన్నాను. ఈ కార్యాలయ అధికారి నాగరత్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ప్రజలందరూ కూడా అంటే చదువుకోని వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో ఈ వాతావరణ శాఖ గురించి అంటే ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు రక్షింపబడాలి, జాలాలు కూడా రక్షింపబడాలి. మీ యొక్క అంటే మీరు ఏ విధంగా ఈ డిపార్ట్మెంటు ప్రజలకు సహాయపడుతుందంటారు? ఈ ఐఎండి యొక్క మెయిన్ మేనిఫెస్టో ఏంటి అంటే ఈ వాతావరణ శాఖ పరంగా ఎప్పటికప్పుడు కూడా ఈ ఫోర్కాస్ట్లు అవి అందించడం, వచ్చిన అబ్జర్వేషన్స్ తోటి వార్నింగ్స్, ఫోర్కాస్ట్ అవి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత అవి ఎంత త్వరగా ప్రజలకు చేరే విధంగా కమ్యూనికేషన్ అది చేసి డిసాస్టర్ మేనేజర్స్ ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించడం, దానివల్ల ఉన్నటువంటి రిస్క్ మినిమైజ్ చేయడం, అది మెయిన్ మ్యాండేట్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాతావరణంలోని అనేకమైనటువంటి సిస్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సీజన్ పరంగా మనకు 4 విధాల సీజన్స్ ఉన్నాయి. సో చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి అనేది శీతాకాలం, వింటర్ సీజన్. అట్లాగే మార్చ్, ఏప్రిల్, మే అనేది వేసవకాలం, సమ్మర్ సీజన్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా మనకు చూసుకుంటే కనుక రెయినీ సీజన్, అదే మాన్సూన్ సీజన్ అంటాం, వర్షాకాలం అంటాం. అట్లాగా తర్వాత పోస్ట్ మాన్సూన్ సీజన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇట్లా చూసుకుంటే 4 ఋతువులు, అందులోని రకరకాలైనటువంటి సిస్టమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. పోస్ట్ మాన్సూన్ సీజన్లోని ప్రీ మాన్సూన్ అంటే వేసవకాలంలోని సైక్లోన్స్ అవి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. రెయినీ సీజన్లోని ఈ వర్షాకాలం ఏదైతే ఉందో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అప్పుడు మనకు మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ల్యాండ్ మీద కానీ దగ్గర ఉన్నటువంటి ఈ సీ మీద కానీ అంటే సముద్రం ప్రాంతాల్లో, అట్లాగే అవి ఎక్కడైతే ప్రయాణిస్తూ వెళ్తున్నాయో అక్కడంతా కూడా వర్షం అనేది కురుస్తూ ఉంటుంది. దానికి వర్షమే కాకుండా దానికి అనుగా ఉన్నటువంటి గాలి కూడా దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి గాలి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ రీజన్ వెంబడిగా ముందే ప్రెడిక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రిస్క్ అనేది మినిమైజ్ చేసి అక్కడ ఉన్న డ్యామేజెస్ని కూడా తగ్గించే అవకాశము ఉంటుంది ఫోర్కాస్ట్ వార్నింగ్స్ వల్ల. మేడం గారు, జనరల్గా జాలార్లకు ప్రత్యేక హెచ్చరిక అంటుంటారు. అలాగే ఏదన్నా బయట ఉత్తునే బయటకు వెళ్తుంటారండి, వాళ్ళని ఆపడం బాబు మీరు ఇంట్లో ఉండండి అని అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందంటారు. అంటే ఎప్పుడు జాలార్లకి మీరు ప్రత్యేక హెచ్చరిక అని చెప్పి పెడుతుంటారు మేడం? అది యాక్చువల్లీ చూసుకున్నట్టయితే సైక్లోన్స్ కానీ మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఇవి ఫామ్ అవడం ఫస్ట్ ఒక ట్రఫ్, ఒక ద్రోణి తర్వాత సర్క్యులేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది భూమి సర్ఫేస్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు. ఆ తర్వాత లో ప్రెషర్ అంటే అక్కడ పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది. సో అక్కడ ప్రెషర్ ఐసోబార్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అవి లో ప్రెషర్ ఏరియా అంటాము. లో ప్రెషర్ ఏరియా తర్వాత వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. వెల్ మార్క్డ్ తర్వాత డిప్రెషన్స్, వాయుగుండం, తర్వాత తీవ్ర వాయుగుండం అంటే డీప్ డిప్రెషన్, తర్వాత సైక్లోన్ ఇంటెన్సిటీ. సైక్లోన్ నుంచి కూడా సివియర్ సైక్లోన్, వెరీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్ ఇంటెన్సిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లాగ వచ్చినప్పుడు ఏంటంటే డిప్రెషన్ లెవెల్ వచ్చినాక డిప్రెషన్ లెవెల్ నుండి ఇంటెన్సిటీ ఆఫ్ విండ్స్ అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో కోస్టల్ జోన్స్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి, అప్రమత్తతగా ఉండాలి. ఎందుకంటే ఈ సముద్రం ఎప్పుడైతే ముందుకి ఎట్లా చొచ్చుకు వస్తూ ఉంటుందో సముద్రం తీరం వెంబడిగాను, అప్పుడు ఆ వాటర్ అనేది అప్వెల్లింగ్ అయ్యి అక్కడ కోస్టల్లోని మనకి సర్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి రావడం వల్ల గాలి తీవ్రత పెరుగుతూ ఉండటం వల్ల అక్కడ డ్యామేజెస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నందున ఎప్పుడైతే డిప్రెషన్ స్టేజ్ దాటి వస్తుందో సైక్లోన్ కానీ మాన్సూన్ డిప్రెషన్ కానీ అప్పుడు అప్రమత్తతగా ఉండాలి. ఈ వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి చెట్లు కూలే అవకాశం ఉంటుంది. అట్లాగే సముద్రం తీరం వెంబడిగా కూడా రోడ్డు మీదకి వాటర్ అది రావటం, అక్కడ అన్ని కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇనండేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే జాలార్లు కూడా ఆ 4 రోజులు
సైక్లోన్ ఉన్న 4 రోజులు కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గాలి తీవ్రత వల్ల బోట్స్ యొక్క డైరెక్షన్ కానీ వాళ్ళు కూడా వేరే విధంగా డైరెక్షన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేడం ఈ స్క్రీన్ మీద ఒకసారి ఏమున్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంటే ఇది మాకు అర్థం అవట్లేదు, ఏదో స్క్రీన్ మీద ఉంది, మీ భాషలో ఏంటంటే ఇది వర్షం లాగా ఏదో కనపడుతున్నాయి మేడం. ఇది మాకు ఇది ఈ పారామీటర్స్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ వాతావరణంలోని విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, తర్వాత రెయిన్ఫాల్, తర్వాత చూసుకుంటే ఈ హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ, మార్నింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ, ఈవినింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ, సన్షైన్. సో ఇట్లాంటి క్లౌడీనెస్ ఉంది, అది అన్ని కూడా మెజర్ చేస్తాం. సో ఇవి చూస్తే కనుక గాలి యొక్క తీవ్రత, ఈ కలర్ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ తీవ్రత ఉన్నది, బ్లూ కలర్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తే కొంచెం క్లౌడీనెస్ అనేది ఉంటుంది. సో ఈ విండ్స్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లాగా మూవ్ అవడం అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ చిన్న చిన్న సర్క్యులేషన్స్ అరేబియన్ సీలో గానీ బే ఆఫ్ బెంగాల్ లో ఉంది. దీనికి అణుగా ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్ చూసుకుంటే గనక మనకి ఇదిగోండి క్లౌడ్ బ్లూ ఏరియాలో, సో దానికి మ్యాచింగ్. సో ఇట్లాగా శాటిలైట్ పిక్చర్ లోంచి వేరియేషన్స్ పరంగా ఈ మోడల్ కూడా కరెక్ట్ గా చూపిస్తుందో లేదో చూసి దాని ప్రకారం ముందస్తుగా ఈ 3 గంటల వరకు కూడా నౌకాస్ట్ అనే పద్ధతిలోని ఫోర్కాస్ట్ ఇవ్వడం, అట్లాగే వచ్చే 5 రోజుల వరకు కూడా షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇవ్వడం, తర్వాత వచ్చే 10 రోజుల వరకు కూడా మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఇవ్వటం, తర్వాత మీడియం రేంజ్ తర్వాత ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే నెలకి 4 వారాలు చెప్పున ఈ వివరాలన్నీ కూడా ఫోర్కాస్ట్ ఇవ్వటం, తర్వాత లాంగ్ రేంజ్ అంటే మంత్లీ సీజనల్. సో ఇవేంటంటే అగ్రికల్చర్ పరంగా, ఇప్పుడు నౌకాస్ట్ అంటే ఏవియేషన్ పరంగా, అట్లాగే షార్ట్ రేంజ్ అంటే దగ్గరకు వచ్చే కొలది సముద్రం తీరంకి దగ్గరకు వచ్చే కొలది నేల మీదకి వర్షం ఎప్పుడు పడుతుంది, ఏ అవర్ లో పడుతుంది, ఏ రోజున పడుతుంది అంటే ముందుగానే మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. మేడం మరి ఇవన్నీ చూసినప్పుడు దీంట్లో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు జనరల్గా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మేడం? చాలా అంటే డేంజర్ పొజిషన్ లో ఉంది, ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మీరు? ఎప్పుడైతే ఈ సైక్లోన్స్ అవి కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి, జెనిసిస్ అవుతుందో మనకి 2 వీక్స్ బిఫోర్ తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా శాటిలైట్స్ ద్వారా గానీ ఈ పిక్చర్స్ విండ్స్ ప్యాటర్న్ అన్ని చూస్తాము. సో యాజ్ ఇట్ ఇలా అప్రోచ్ అయ్యేటప్పటికి ఇటు మూవ్ అవుతుందో కూడా చూస్తాం. చూసినాక తమిళనాడు అయితే మనం వార్నింగ్స్ అనేవి 4 లెవెల్స్ లో ఉంటాయి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ మన కలర్స్. గ్రీన్ అంటే నో వార్నింగ్, ఎల్లో అంటే అప్డేట్, ఆరెంజ్ అంటే ప్రీపెయిడ్, రెడ్ అంటే యాక్షన్ తీసుకోమని. సో అట్లాంటి టైప్ ఆఫ్ కలర్ వార్నింగ్స్ డేంజర్ కి అనుగుణంగా. సో తమిళనాడు రీజన్ టచ్ అయితే అక్కడ డిసాస్టర్ మేనేజర్స్ కి, అట్లాగే చూస్తే ఆంధ్రప్రదేశ్ కి అయితే ఆంధ్రప్రదేశ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ వైపు వస్తే తెలంగాణ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ మన స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి తెలియజేస్తాం. అట్లాగే వాళ్ళ నుండి డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అంటే కలెక్టర్స్ లెవెల్ కి కూడా ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. Collectors in turn will inform to block level or mandal level. Various user communities unnar, agriculture, urban, rural, aviation, tourism sector, non-conventional energy. తర్వాత చూసుకుంటే డిఫెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మెయిల్స్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్స్ ద్వారా, సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అన్ని లెవెల్ రేంజెస్ ఫోర్కాస్ట్ లోని ఇవ్వటం జరుగుతుంది. ఇక నాగరత్న గారు, ఇక ఫైనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ లో మనం ఉపయోగించడానికి అవకాశం అంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ ఇప్పుడు అనేది చూసుకుంటే ఈ యుగంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్నారు ఈ టెక్నాలజీని. దానికి హిస్టరీ అనేది అవసరం.
సో హిస్టారికల్ డేటా తీసుకొని ఉమ్, ఆ డిస్ట్రిక్ట్ లో ఎట్లాంటి వర్షం కురిసింది ఇది వరకు, ఉమ్, ఎట్లాంటి హీట్ వేవ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా వాటి ద్వారా తెలుసుకొని ప్రెడిక్షన్ అనేది ఇవ్వటం జరుగుతోంది. ఉమ్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ ఫోర్కాస్ట్ అవి ఉమ్. చేయటం జరుగుతుంది. అయితే ఈ వాతావరణ శాఖ ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేసింది, వాళ్ళు ఉపయోగించే ఏమేమి పరికరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్తే.